ఉన్నారు. జాగృతి అనేది ఆ పత్రికను అప్పుడప్పుడు తిరిగేసిన సందర్భాలు అంటే ఒక్కొక్క వ్యాసం చదివినప్పుడు ఆ వ్యాసంలో ఉండే గొప్పదనము మన దేశంలో సంస్కృతి వాటి గురించి అప్పుడప్పుడు చదివేది. అలాంటి కంప్లీట్ పత్రికకు సంపాదకీయం వహించడం అంటే అంత మామూలు మాట కాదు. ఎంతోమంది కార్యకర్తల్ని ఎంతోమంది మేధావులు తయారు చేసిన పత్రికకు సంపాదకీయం అనేది చాలా అలాంటి గొప్ప వ్యక్తి దీంట్లో ఉండడం చాలా గ్రేట్. ఇంకొకటి మన సంస్కృతి ఎక్కడి నుండి ఎక్కడికి వరకు వస్తుంది. సత్యార్థ ప్రకాశం బుక్ దయానంద సరస్వతి గారు రాసిన సత్యార్థ ప్రకాశం బుక్ నేను 83, 84, 85 సంవత్సరంలో చదివాను. అర్థం కాలేదు, కొన్ని అర్థమైనాయి. మళ్ళీ తర్వాత ఒకసారి ఆ బుక్ ఎక్కడ ఉంటుందని చూసేసి మళ్ళీ చదవడానికి ప్రయత్నించినప్పుడు అంటే అప్పుడే మన దేశ సంస్కృతిని మన అంటే వివిధ గ్రంథాలు వివిధ మత గ్రంథాలని ఆ గ్రంథంలో ఏముంది ఎందుకు అంటే ఆ పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రంథం తీసుకున్నట్లయితే ఈ వాక్యం చూసారా, ఈ వాక్యం ఇది కరెక్ట్ కాదు కదా అని విమర్శిస్తూ మన భగవద్గీతలు కానీ మన దేశ సంస్కృతి కానీ గొప్పగా కొనియాడిన దయానంద సరస్వతి విత్ ఎవిడెన్సెస్తో సహా దాంట్లో ఉంటాయి. ఈ మధ్య మళ్ళీ చాలా పుస్తకం అందుబాటులో కూడా మధ్యలో నిషేధించినట్టు కూడా విన్నాం. కాబట్టి అంటే చాలా గొప్ప గ్రంథం, ఒకసారి చదివినట్లయితే దాంట్లో చాలా బాగుంటుంది. అది చదివే అవకాశం నాకు దొరికింది. అక్కడి ఆ మహనీయుల నుంచి వీర సావర్కర్ వరకు ఏ రకంగా సంస్కృతి కాపాడడానికి ప్రయత్నం చేశారు అనేది నేరుగా సారంగపాణి గారు చాలా గొప్పగా విశదీకరించారు. సమయం దొరికినప్పుడల్లా దాన్ని చదవడానికి ప్రయత్నిస్తారు. తప్పనిసరిగా చరిత్రను అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా మల్లికార్జున గారు. అలాగే అంటే ఇంకొకటి సారంగపాణి గారి గురించి అంటే నేను ఏమనుకున్నానంటే ఇది ఒక కావ్యము కవిత అనే దాని మీద నేను వెళ్ళాను పరిస్థితికి. ఎందుకైనా మంచిది ఒకసారి రవీందర్ గారు ఆ బుక్ ఏమైనా ఉందా ఒకసారి నేను చూడగలుగుతానని చెప్పేసి నేను తెప్పించుకున్నాను. అనుకున్న సాయంత్రం అడిగినా ఒకసారి నేను చూస్తూ వెళ్తుంటే అంటే మన దేశ సంస్కృతిని చెడగొట్టడానికి ఏ రకంగా శక్తులు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ఈ సంస్కృతి ఏ రకంగా అంటే ఏదో ఒక సర్వే రూపంలో వచ్చేసి మనం ఏమనుకుంటున్నాం సర్వే అవుతుంది ఇదంతా ఇదేం కదా అదే కదా అని చెప్పేసి మనం ఉన్నాం ఇక్కడ. కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఏమేం చేస్తున్నారు, ఎక్కడేం చేస్తున్నారు, దీంట్లో చాలా చక్కగా అంటే అసలు కొన్ని పేజెస్ నేను అట్లా చూసుకుంటూనే అదే సంస్కృతి పైన జరుగుతున్న దాడికి ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది చాలా చక్కగా అర్థమైంది. సారంగపాణి గారు అంటే ముఖ్యంగా చాలా వరకు భయమయ్యే సబ్జెక్టు ఎకనామిక్స్. ఒకటి సైన్స్లో చూసుకున్నట్టు ఫిజిక్స్ అంటాం, ఆర్ట్స్లో చూసుకున్నట్టు ఎకనామిక్స్. అలాంటి మహనీయులు ఎకనామిక్స్ ప్రొఫెసర్ గారు ఆ దృక్పథంలో అంటే ఆ ఎకనామిక్స్ యొక్క ఆర్థిక శాస్త్రం యొక్క మూలాలు ఎక్కడెక్కడ మనకు కొలగొట్ట పడుతున్నాయి, సంస్కృతిని ఎక్కడెక్కడ కొలగడుతున్నారు, ఈ దృక్పథంలో నిజంగా సారంగపాణి గారు ఆ గ్రంథాన్ని ఆ బుక్ను రాయడం అనేది చదవడం అనేది నేను ఒక మహద్భాగ్యంగా నేను చూస్తున్నాను. మిగిలిన గ్రంథాలు కూడా చెప్పారు, సాధ్యమైనట్టు చదవడానికి ప్రయత్నిస్తుంటాం. ఏదో బిజీగా అక్కడ తిరుగుతుంటాం, అయినప్పటికీ కూడా 9:30, 10 తర్వాత ఒకసారి బుక్ చదివే అలవాటు కొంత ఉంది, చూసే అలవాటు ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు, తప్పనిసరిగా దాన్ని అధ్యయనం చేస్తాం. ఆలోచన విధానంలో ఇంకా కొత్త పోగడలు ఏమున్నాయి, మన సంస్కృతి ఎక్కడ వెళ్తుంది అనే దాంట్లో అధ్యయనం చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు ఎంతమంది అంటే ఇక్కడ నేను చూస్తున్నాను ఉన్న ప్రేక్షకుల లోపల ఏ ఒక్కరు మామూలుగా కాకుండా వాళ్ళకంటూ వాళ్ళ అభిప్రాయము వాళ్ళ పరిణితి ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తులు ఇక్కడ అటెండ్ కావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. ఇప్పుడు సారంగపాణి గారు దాన్ని ఏ రకంగా మరి తన భాషలో అంటే తను ఒక అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక కవిత రాసినప్పుడు కానీ ఒక వ్యాసం రాసినప్పుడు కానీ మనం ఇన్వాల్వ్ అవుతాం.
ఇన్వాల్వ్ అయ్యి ఇది బాగా రాశానా లేదా, లేదు ఇక్కడ కాదు ఇక్కడ ఇంత బాగుంటుంది, లేకపోతే దీనికి ఇది చేస్తే బాగుంటుంది అని చర్చించుకుంటూ అవసరం అనుకుంటే మంచి మిత్రుల దగ్గర కూర్చుని నేను రాశాను ఇలా ఉంది అనుకుంటూ, లేదు దీనిలో ఇది బాగుంటే ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి దాన్ని చూసే కవిగా మనం చూస్తాం. కాబట్టి తన బాణీలు తన శైలిలో చెప్పాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు.